హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన రెసిపీ బెండకాయ ఫ్రై. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దండి, చివరి వరకు చూడండి. నేను ఒక టిప్ అనేది మీకు చెప్తాను. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా బ్యాచిలర్స్ కూడా ఈ ఒక్క టిప్తో ఈజీగా ఫాస్ట్గా బెండకాయ ఫ్రై రెడీ చేసుకోవచ్చు. బెండకాయలు అనేవి ఒక రోజు ముందు కానీ గంట ముందు కానీ కట్ చేసి ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టనవసరం లేదు. ముందుగా బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ 2 వేసి కలపండి. చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలపండి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి సాఫ్ట్గా కలపండి. సాఫ్ట్గా కలిపితే ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మొత్తం ఒక్కసారి కలపండి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా రావడం కోసం మీరు యూస్ చేసే టిప్ ఏంటో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ప్యాన్కి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మొత్తం ఒకసారి కలపండి. కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ముక్కల నుండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఈ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేయండి. మీకు బెండకాయ ఫ్రై ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటింటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.